1వ అధ్యాయము 3వ వచనం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లనము సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఈ వాక్యముతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడను గాక. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారంటే, ఇశ్రాయేలులో స్థిరత్వం లేదు, ఇశ్రాయేలులో స్థిరమైన మనసు లేదు, స్థిరమైన ఆలోచన లేదు, స్థిరమైన జ్ఞానం లేదు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు, జకర్యా గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారంటే, వారు ఒకప్పుడు అవసరం వచ్చినప్పుడు దేవాది దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు. దేవాది దేవునితో అవసరము మరి తీరిపోయినప్పుడు వారి లోకము వైపు తిరుగుతూ వస్తూ ఉన్నారు. అంతేకాదు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి దాటిన తర్వాత వారి లోటులోంచి వచ్చిన ప్రతి మాట ఏమిటో తెలుసా? ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఆహారం లేనప్పుడు, నీరు లేనప్పుడు వారు అంటూ ఉన్నారు, మేము ఐగుప్తుకి తిరిగి వెళ్ళిపోతాం. మోషేతో అనేక సార్లు మాట్లాడడం జరిగింది. అంతేకాదు, మోషే ఆ సీనాయి పర్వతం మీద దగ్గరికి వెళ్ళినప్పుడు 10 ఆజ్ఞలు దేవాది దేవుడు మరి ఇస్తూ ఉన్న సమయంలో ఆ 40 దినాల్లో ఏమి చేస్తున్నారు తెలుసా? కొండ కింద ఉండి నిర్గమకాండము 32వ అధ్యాయం 26వ వచనం. అందుకు మోషే పాళెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఎందుకు ఆ మాట మాట్లాడారు అనంటే అక్కడ చూద్దాం. 25వ వచనం చదవండి తల్లి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోషే చూచెను. చూసిన తర్వాత వారు ఏం చేస్తున్నారంటే, వారు ఐగుప్తు ఆచారాల ప్రకారంగా, ఐగుప్తు సాంప్రదాయాల ప్రకారంగా వారు మనస్సుకు నచ్చినట్లు వారు ఏం చేస్తున్నారంటే విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. అలాంటప్పుడు దేవాది దేవుడు చూసి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు, కిందకి వెళ్ళి ఒక్కసారి అని చెప్పిన వెంటనే మోషే చూసిన వెంటనే వారు మనసుకు నచ్చినట్టు వారు తిరుగుతూ ఉన్నారు. అలాంటి ప్రజలతో మోషే మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో నా వైపు ఉన్నవారు, దేవాది దేవుని వైపు ఉన్నవారు నా తట్టు తిరగండి అని మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? రక్షింపబడిన బిడ్డలము కూడా మనం ఏం చేస్తూ ఉన్నామనంటే, యాజకుడు లేడని, దేవాది దేవుడు చూడడం లేదని మనం ఏం చేస్తున్నామంటే మన మనసుకు నచ్చినట్లు మనం తిరుగుతూ ఉన్నాం, మనకు మనసుకు నచ్చినట్లు మనము ప్రవర్తిస్తూ ఉన్నాం, మన మనసుకు నచ్చినట్లు విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నాం. ఆదివారం వచ్చి ఇక్కడ మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం, అయ్యా నన్ను క్షమించు. ఆదివారం క్షమించమంటూ ఉన్నావు, సోమవారం నుంచి శనివారం వరకు మన ఇష్టం వచ్చినట్లు మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. అంటే దేవాది దేవుని వైపు ఆదివారం ఒక్కరోజునే మనం తిరుగుతున్నాం, మిగతా 6 రోజులు లోకం వైపు తిరుగుతున్నాం. అందువల్ల దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు జకర్యా గారితో ఏమిటనంటే, ఇదిగో మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను. హల్లెలూయా. నువ్వు ఆయన తట్టు తిరగకపోతే ఆయన నీ తట్టు తిరగరు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలే కాదు, ఈరోజు మనము కూడా ఆ విధముగా చేస్తూ ఉన్నాం. ఒక్కసారి చూద్దాం, మార్కు సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త పాత నిబంధన గ్రంథంలోనే కాదు, కొత్త నిబంధన గ్రంథంలో యేసయ్య స్వయముగా మాట్లాడుతూ ఉన్నాడు. మార్కు సువార్త 12వ అధ్యాయము 38వ వచనం. మరియు ఆయన వారికి బోధించుచు ఇట్లనెను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు నిలువటంగీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధులలో వందనములు, సమాజ మందిరములలో అగ్రపీఠములను, వీధులలో అగ్రస్థానములను కోరుచు విధవరాండ్ర ఇండ్లను ద్రిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు మరీ విశేషముగా శిక్ష పొందుదురనెను. కొత్త నిబంధన గ్రంథంలో శాస్త్రులు పరిశీలనతో మాట్లాడుతున్నారు. ఎవరయ్యానంటే శాస్త్రులు పరిశీలన అంటే ధర్మశాస్త్రం అని ఎరిగిన వారే, దేవాది దేవుని ఎరిగిన వారే. వీరేమి చేస్తున్నారంటే దీర్ఘ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా కనబడుతుంటే వందనములు కూడా చెప్తూ ఉన్నారు. కానీ వీరు శరీరానుసారముగా
వీరేం చేస్తున్నారంటే దేవాది దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు, శరీరానుసారంగా వందనాలు చెప్తూ ఉన్నారు. కానీ వీరి మనసంతా ఎక్కడ ఉంది తెలుసా? పేదవారిని హింసించే విధముగా ఉంది. అక్కడ చూడండి, విధవరాన్ల ఇండ్లను ద్రిగిమింగుచు మాయవేశ్యముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు అనంటే అన్యాయము అక్రమ వైపు వీరి మనస్సు ఉంది, వీరి శరీరము దేవాది దేవుని వైపు ఉంది, దేవాది దేవుని ధర్మశాస్త్రం వైపు ఉంది. అంటే వీరు ఏమి చేస్తున్నారంటే సంపూర్తిగా దేవాది దేవుని వైపు తిరగడం లేదు. సంపూర్తిగా దేవాది దేవుము వారి శరీరము వారి ఆత్మ కూడా తిరగడం లేదు. వీరి శరీరమేమో దేవాది దేవునికి ఇస్తూ ఉన్నారు, వీరి ఆత్మమో మోసము సంబంధించిన లోకములో అన్యాయం అక్రమములో ఉంటూ ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన మారడం లేదు, వారు ఏం చేస్తున్నారంటే వందనములు చెప్పడం వాడడం లేదు. అలాంటి వారి కోసం ఆయన అంటూ ఉన్నారు, చాలా జాగ్రత్తగా మీరు ఉండండి. అంటే ఈ దీనివల్ల మనకు తెలిసేది ఏమిటంటే వారు ఇష్టం వచ్చినప్పుడు దేవాది దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు, వారికి ఇష్టం వచ్చినట్లు మరలా లోకము వైపు తిరుగుతూ ఉన్నారు. అలాంటి వారిని జాగ్రత్తగా మీరు ఉండండి, అలాంటి వారితో మీరు ఉండవద్దు అని మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నారు. ఏమిటంటే వారికి ఏ శిక్ష అంట? విశేషముగా శిక్ష పొందుదురు. అందుకోసం జకర్యాతో మాట్లాడుతున్నారు దేవాంత దేవుడు. ఏమిటో తెలుసా? మీరు శిక్ష పొందుతూ ఉన్నారు, అనేక విశేషమైన శిక్ష పొందుతారు, అనేక కఠినమైన శిక్ష పొందుతారు. కాబట్టి ఇదిగో మీరు శిక్ష పొందకుండా ఉండాలనంటే మీరు మొదట నా వైపు తిరగండి, తర్వాత నేను మీ వైపు తిరుగుతాను. హల్లెలూయా. ఏలియా చేసింది అదే. ఎంతకాలము రెండు తలంపుల మధ్య ఉంటారు. దేవాది దేవుడు యెహోవా దేవుడు అన్నవారు నా వైపు రండి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మీరు ఎంతకాలం అటువైపు ఉంటారు, అన్యాచారాల సాంప్రదాయాలు ఉంటారు, ఇదిగో దేవాది దేవుని ఎరిగిన బిడ్డలైతే నా వైపు రండి. యేసయ్య కొత్త నిబంధన మాట్లాడుతున్నారు, ఎంతకాలము మీ శరీరమేమో దేవాది దేవుని వైపు, మీ ఆత్మమేమో లోకము వైపు ఉంటారు. రెండు రకాల మనసులు కలిగి ఉంటారు, వారితో జాగ్రత్తగా ఉండండి. మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపుకు తిరుగుతాను. హల్లెలూయా. ఈరోజు మనము తిరుగుతూ ఉన్నామా? ఈరోజు మనకి ఇష్టం వచ్చినట్లు మనం తిరుగుతూ ఉన్నాం. ఒక పిచ్చివాడు వలె తిరుగుతూ ఉన్నాం. పిచ్చివాడు తండ్రి దగ్గరికి ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆ గృహానికి ఎప్పుడు చేరతాడో వాడికి తెలియదు, వాడు ఏమి చేస్తున్నాడో వాడికి తెలియదు. ఈరోజు క్రైస్తవులు ఏ విధముగా ఉన్నారు అని అంటే, శ్రమ వస్తే దేవుడికి కావాలి, కష్టం వస్తే దేవుడికి కావాలి, ఇబ్బంది కలుగుతూ ఉంటే దేవాది దేవుడికి కావాలి, అనారోగ్యం ఉంటే దేవాది దేవుడికి కావాలి, అన్నీ సంతోషముగా ఉంటే లోకము వైపు తిరుగుతూ ఉన్నారు, లోక ఆచారాల వైపు తిరుగుతూ ఉన్నారు, లోక వైపుకి తిరుగుతూ ఉన్నారు, లోక మనుషుల వైపుకి తిరుగుతూ ఉన్నారు. అదే స్థితిలో ఎవరు ఉంటూ ఉన్నారంటే ఇశ్రాయేలు ప్రజలు ఉంటూ ఉన్నారు. అదే స్థితిలో ఈరోజు మనము ఉంటూ ఉన్నాం. అందుకే దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మీరు నిజముగా మీ శరీరము మీ ఆత్మ నా వైపుకి తిరిగితే నేను మీ వైపుకు తిరిగే దేవుడును. హల్లెలూయా. దేవాది దేవుని వైపు తిరిగితే మనకు వచ్చే ప్రయోజనం, మనకు వచ్చే ఏంటి లాభం ఏమిటయ్యా అనంటే ఆయన మాట్లాడుతున్నారు. మొట్టమొదటగా నువ్వు సంపూర్తిగా ఆయన వైపు తిరిగితే, సంపూర్తిగా నీ కుటుంబం అంతా ఆయన వైపు తిరిగితే, సంపూర్తిగా అంటే నీ శరీరము నీ ప్రాణము నీ ఆత్మ కూడా సంపూర్తిగా దేవాది దేవుని వైపు తిరిగితే మనకు ఏమి ఇస్తాడు దేవాంతి దేవుడు అనంటే, మొట్టమొదటిగా చూద్దాం. కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 86వ అధ్యాయము 16వ వచనం. 86వ అధ్యాయం. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలమును అనుగ్రహింపుము. హల్లెలూయా. దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నేను నీ వైపు తిరుగుతాను, నీ వైపుకి తిరిగితే నన్నేమి చేస్తావో తెలుసా? మొదటిది కరుణిస్తావు, రెండవదిగా బలాన్ని అనుగ్రహిస్తావు. ఈరోజు దేవాది దేవుని యొక్క కరుణ మీద రావాలి అని అంటే, నీ బిడ్డల మీదకి రావాలి అని అంటే, నువ్వేదైతే వృత్తి చేస్తూ ఉన్నావో, ఏ ఉద్యోగము చేస్తూ ఉన్నావో ఆ ప్రతి విషయంలో ఆయన తోడు నీకు ఉండాలంటే ఈరోజు నువ్వు నేను ఏమి చేయాలో తెలుసా? మొదటగా ఆయన వైపుకు మనము తిరగాలి. హల్లెలూయా. అందుకే దావీదు గారు అంటూ ఉన్నారు, నా తట్టు తిరిగి నన్ను కరుణింపు ప్రభువా, నేను నీ తట్టు తిరుగుతూ ఉన్నానయ్యా, ఇదిగో నువ్వు నా తట్టు తిరిగి నువ్వు నన్ను ఏమి చేయాలి? నువ్వు నన్ను కరుణించాలి. ఆయన తట్టు తిరిగితే దేవాతి దేవుడు ఏమి చేస్తాడో తెలుసా? ఆయన నిన్ను కరుణించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరు ఏమిటో తెలుసా?
నిర్గమకాండము 34వ అధ్యాయము 5వ వచనం చదవండి తల్లి. ఆయన పేరేమిటో చదువమ్మా. యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామము ప్రకటించెను. యెహోవా అను నామము ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. హల్లెలూయా. మొట్టమొదట ఆయన పేరును మాట్లాడుతూ ఉన్నారు. మోషేకు ప్రత్యక్షమై అంటూ ఉన్నారు, నా నామాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. మోషే, నా నామంలో మొట్టమొదట ఉండేది ఏమిటో తెలుసా? కరుణ. హల్లెలూయా. నేను కరుణించే దేవుడను. ఎవరిని తెలుసా? నా వైపు తిరిగేవారని. ఆయన వైపు తిరగడం అంటే నీ శరీరము, నీ ఆత్మ కూడా ఆయన వైపుకి తిరిగితే నువ్వు మొట్టమొదటిగా పొందుకునేది ఏంటంటే, ఆయన వైపు తిరిగితే నువ్వు మొట్టమొదట పొందుకునేది ఆయన కరుణను పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామమే కరుణగల నామము. ఆయన ఎవరో తెలుసా? కరుణా సంపన్ను గల దేవాది దేవుడు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవాది దేవునే స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన కరుణ కావాలంటే ఈరోజు నువ్వు ఆయన వైపుకు తిరగాలి. దావీదు గారు తిరిగారు తల్లి. అందుకే మాట్లాడుతున్నాడు, అయ్యా నేను నీ వైపు తిరుగుతూ ఉన్నాను, నువ్వు నా వైపు తిరిగి నన్ను కరుణించి నన్ను బలపరచు ప్రభువా. ఈరోజు ఆయన కరుణ నీ మీదకి, నీ పిల్లల మీదకి, నీ కుటుంబం మీదకి, నీ ఉద్యోగం మీదకి, నీ అనారోగ్యం మీదకి రావాలి అనంటే నువ్వు సంపూర్తిగా ఆయన వైపు తిరగాలి. హల్లెలూయా. రూతు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసిన కనుక నయోమి అనక మారా అనుడి నేను సమృద్ధి గలదాననే వెళ్ళితిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచెను. నయోమి మొదట బెత్లెహేములో ఉంది. నయోమి మొదట దేవాది దేవుని వైపు తిరిగిన తల్లి. కానీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని సొంత ఆలోచనతో, సొంత జ్ఞానముతో బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పి దేవాది దేవుని చిత్తములో లేకుండా, దేవాది దేవుని వైపు తిరగకుండా ఎక్కడికి వెళ్ళింది అని అంటే మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు శపింపకరమైన నగరం. మోయాబు అనగా శాపకరమైనది. వెళ్ళిన కారణంగా మొదట భర్తను కోల్పోయింది, తర్వాత బిడ్డలను కోల్పోయింది. అప్పుడు మాట్లాడుతూ ఉంది, సర్వశక్తుడు నాకు విరోధమైపోయాడు. ఎందుకు విరోధమైపోయాడు తెలుసా? మొదట ఆయన వైపు తిరిగింది, కానీ సొంత ఆలోచన ప్రకారముగా వెళ్ళకూడని స్థలానికి వెళ్ళింది. ఈరోజు మనము కూడా ఏమి చేస్తున్నామో తెలుసా? మన సొంత ఆలోచన ప్రకారముగా వెళ్ళకూడని స్థలానికి మనము వెళ్తూ ఉన్నాం. సొంత ఆలోచన, సొంత బలము, సొంత శక్తి ప్రకారముగా మనము తిరగకూడని ప్రదేశాలకు మనం వెళ్తూ ఉన్నాం. ఈరోజు దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ సొంత ఆలోచనతో, నీ సొంత బలముతో దేవాది దేవుని వైపుకు తిరగకుండా నిష్టానుసారంగా తిరిగితే దేవాది దేవుడు నీకు విరోధమైపోతాడు. అందుకే జకర్యా గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు, నా తట్టు మీరు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతాను, కరుణిస్తాను, మిమ్మల్ని ప్రేమిస్తాను, మిమ్మల్ని ఇగో దయ చూపుతాను, ఇదిగో నేను దీర్ఘశాంతము గలవానిగా నేను చేస్తానని ఆయన మాట ఇస్తూ ఉంటే అన్నీ తెలిసి నయోమి ఎక్కడికి వెళ్ళింది అనంటే మోయాబుకు వెళ్ళిపోయింది. కానీ మోయాబు దేశంలోనే నయోమి ఉండలేదు. మరలా దేవాది దేవుని వైపుకు తిరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శపింపకరమైన జీవితంలో నుంచి, ఆ పాపకరమైన జీవితంలో నుంచి, అన్నీ కోల్పోయి రిక్తులుగా ఉండే ఆ జీవితంలో నుంచి, దేవాది దేవునికి వ్యతిరేకమైన జీవితంలో నుంచి మరలా తన మనసును ఎక్కడికి తిప్పుకుందయ్యా? తన శరీరము, తన మనసును ఎక్కడికి తిప్పుకుందో తెలుసా? బెత్లెహేం అనగా దేవాది దేవుడు నివసించే ప్రదేశము. హల్లెలూయా. బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు. రొట్టె అనగా ఏమిటంటే దేవాది దేవుని ఆహారము. దేవాది దేవుని ఆహారం ఎక్కడికి దొరుకుతుందో అక్కడికి ఆమె వెళ్ళడము జరిగింది. హల్లెలూయా. మరలా ఏదైతే పోగొట్టుకున్నదో ప్రతిదీ కూడా ఆమె పొందుకోవడము జరిగింది. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవాది దేవునికి దూరం అయిపోతూ ఉన్నావా? దేవాది దేవుని సంఘానికి దూరం అయిపోతూ ఉన్నావా? దేవాది దేవుని సహవాసానికి సొంత ఆలోచన ప్రకారంగా దూరంగా వెళ్ళిపోతే ఆయన కరుణ నీకు ఉండదు,
ఆయన కరుణ, ఆయన శాంతము, ఆయన ప్రశాంతత ఈరోజు మనము కోల్పోవడానికి గల కారణం ఏమిటో తెలుసా? ఒకప్పుడు దేవాది దేవుని వైపు తిరిగాము, కానీ మన సొంత ఆలోచన ప్రకారముగా, మన సొంత బలము ప్రకారముగా, మన ఇష్టానుసారముగా మనం తిరిగిపోతున్న కారణముగా దేవాది దేవుని కరుణను కోల్పోతూ ఉన్నాం. కానీ జ్ఞానము కలిగింది ఎవరికయ్యా? మోయాబులో నివసిస్తూ ఉన్న ఆ యొక్క నయోమికి. కానీ మరలా దేవాతి దేవుడు కరుణను చూపాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మొదట ఆమె చేసింది ఏమిటంటే, మొదట ఆయన వైపుకి తిరిగింది, స్వబుద్ధిని ఆధారము చేసుకొని తన ఇష్టానుసారముగా మోయాబుకు వెళ్ళింది. కానీ అక్కడ ఉండడానికి ఆమె ఇష్టపడలేదు, కానీ మరలా తన హృదయాన్ని దేవాతి దేవుని వైపు తిప్పుకుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎక్కడ వింటూ ఉన్నావు? ఈరోజు దేవాది దేవుని కరుణను నువ్వు పొందుకోవాలనంటే, ఆయన దయను పొందుకోవాలనంటే, నీ బిడ్డలు ఆశీర్వదింపబడాలంటే, నువ్వు సమృద్ధిలోనికి రావాలి అనంటే ఐగుప్తు ఆచారాల వైపు, ఇదిగో ఆ యొక్క నయోమి శాపకరమైన జీవితంలోంచి ఏ విధముగా బయటకు వచ్చిందో ఆ విధముగా బయటకు వస్తే, మొట్టమొదట ఆయన వైపుకి తిరిగితే దేవాతి దేవుడు నిన్ను కరుణించే దేవుడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 15వ వచనము చదవండి తల్లి. దావీదు గారు చక్కటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కీర్తన గ్రంథము 25వ అధ్యాయము, నా కనుదృష్టి ఎల్లప్పుడు యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని చదువు తల్లి, నేను ఏకాకిని బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము, కరుణింపుము. నా కనుదృష్టి ఎల్లప్పుడు యెహోవా వైపుకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదముల వలలో నుండి విడిపించును. హల్లెలూయా. దావీదు గారు అంటూ ఉన్నారు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, సౌలు మహారాజు సైన్యంతో తిరుగుతూ ఉన్నా, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా, నా కన్ను దృష్టి మాత్రము అటు ఇటు తిరగడం లేదయ్యా. హల్లెలూయా. నీ వైపే తిరుగుతుంది కాబట్టి నా పాదములను నువ్వు ఎత్తుపట్టుకుంటావు. నా పాదములో ఇదిగో ఆ సాతానుడికి సంబంధించిన వలలో చెక్కబడకుండా నన్ను నువ్వు కాపాడుతూ ఉన్నావు. హల్లెలూయా. నువ్వు నన్ను విడిపిస్తూ ఉన్నావు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? దావీదు శ్రమల కాలంలో దేవాది దేవుని వైపు తిరిగాడు. తన అధికారము వైపు కానీ, తన బలము వైపు కానీ, తన జ్ఞానము వైపు కానీ తిరగలేదు. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, ఏమిటయ్యానంటే, సదా కన్ను దృష్టి ఎల్లప్పుడూ. హల్లెలూయా. ఎల్లప్పుడూ అంటే నువ్వు రక్షింపబడ్డావు అనంటే, ఐగుప్తు నుంచి నువ్వు బయటికి వచ్చావు అనంటే, నువ్వు ఎల్లప్పుడూ ఎవరి వైపు నువ్వు కన్ను దృష్టి నీ వైపు ఉండాలి అనంటే దేవాతి దేవుని వైపు ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మనం ఉంటూ ఉన్నామా? మన కన్ను దృష్టి వేరే వైపు, మన కన్ను దృష్టి రకరకాల విషయాల వైపు, మన కన్ను దృష్టి రకరకముల వ్యర్థమైన వైపు మనం చూస్తూ ఉన్నాం. తీరా మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం, నన్ను కరుణించు ప్రభువా, నన్ను కాపాడు ప్రభువా, నా బిడ్డలను కాపాడు ప్రభువా, నా ఆరోగ్యాన్ని కాపాడు ప్రభువా. ఆయన కాపాడే దేవుడు ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు. హల్లెలూయా. నువ్వు ఆయన వైపుకి తిరిగితే, ఆయన నీ వైపుకి తిరిగి మొట్టమొదటిగా నీకు ఏమి ఇస్తాడో తెలుసా? ఆయన కరుణ గల దేవుడు. హల్లెలూయా. నయోమిని కరుణించాడు, దావీదుని కరుణించాడు. దేవాది దేవుని వైపు తిరిగిన అనేక మంది ప్రవక్తలను, భక్తులను, మనుషులను దేవాది దేవుడు వచ్చిన వారిని, ఆయన వైపు తిరిగిన వారిని కరుణించకుండా ఉండలేదు తల్లి. హల్లెలూయా. అందుకే జకర్యాలో మాట్లాడుతున్నాడు, మొదట మీరు నా వైపు తిరగండి, తర్వాత నేను మీ వైపు తిరుగుతాను. క్రిస్మస్ అంటే ఏమిటో తెలుసా? ప్రజలు ఆయన వైపుకు తిరుగుతలేదని చెప్పి అనేక మంది ప్రవక్తలను పంపించాడు, న్యాయాధిపతులను పంపించాడు, అనేక మంది చిన్న ప్రవక్తలను, పెద్ద ప్రవక్తలను పంపించాడు, రాజులను పంపించాడు. కానీ వారికి దేవాతి దేవుని వైపు తిరగడం లేదు. తిరిగినట్టు తిరుగుతూ ఉన్నాడు, మళ్ళా వెనక వైపుకు తిరుగుతున్నారు. అందువల్ల తిప్పడానికే యేసయ్య డిసెంబర్ నెలలో జన్మించాడు. హల్లెలూయా. యేసయ్య వచ్చాడనంటే నీ శరీరమును, నీ ఆత్మను కూడా ఆయన వైపు తిప్పడానికి. హల్లెలూయా. అది నిజమైన క్రిస్మస్. ఈరోజు దేవాది దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనంటే, మనము మాట వినడం లేదు, మనము ఆయన వైపు చూడడం లేదు. 1 గంట చూస్తూ ఉన్నాం, మిగతా 23 గంటలు లోకం వైపు చూస్తూ ఉన్నాము. కాబట్టి ఆయన మాటను వినడం లేదు. కాబట్టి ఆయనే స్వయముగా మనలను తిప్పడానికి వచ్చాడు. హల్లెలూయా.
అదే క్రిస్మస్ తల్లి. ఈరోజు ఆయన వైపుకు తిరిగితే మనకు కలిగేది రెండోది ఏమిటంటే కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 4వ వచనం. మా రక్షణకర్తవగు దేవా, మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. హల్లెలూయా. అంటే రెండవదిగా ఆయన వైపు నువ్వు తిరిగితే, ఆయన నీ వైపుకి తిరిగితే, మొట్టమొదటిది ఆయన కరుణిస్తాడు. రెండవది ఏమిటో తెలుసా? నిన్ను ఆయన రక్షిస్తాడు. ఏ విధముగా తెలుసా? నీ మీద ఉన్న కోపాన్ని తీసివేసి, నీ మీద ఉన్న శాపాన్ని తీసివేసి, నీ మీద ఉన్న ప్రతి ఉగ్రతను తీసివేసి ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ఏమి చేస్తాడనంటే రెండవదిగా ఆయన రక్షిస్తాడు. హల్లెలూయా. రెండవదిగా ఆయన రక్షించే దేవుడు. ఎప్పుడయ్యానంటే నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు మాత్రమే. హల్లెలూయా. ఆయన వైపుకు తిరగకుండా నా ఆరోగ్యము కావాలి, నాకు ఆశీర్వాదము కావాలి, నాకు సంపద కావాలి, నాకు ఉద్యోగము కావాలి, నాకు మ్యారేజ్ అవ్వాలి, నాకు ఇల్లు కావాలని అంటే ఆయన నీకు ఇచ్చే దేవుడు కాదు. ఆయన నీ వైపుకు తిరగాలి, నువ్వు ఆయన వైపుకు తిరగాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేస్తున్నామో తెలుసా? మాట్లాడితే అమ్మగారిల్లు, మాట్లాడితే పుట్టిల్లు. నువ్వు వివాహం చేసుకున్నావు అనంటే నువ్వెప్పుడు ఆయనతోనే ఉండాలి. హల్లెలూయా. కానీ ఈరోజు మనం ఏమి చేస్తున్నామో తెలుసా? ఈరోజు మాట్లాడితే ఐగుప్తు, మాట్లాడితే లోకము, మాట్లాడితే శరీరాస, నేత్రాస, జీవపుటంబము. ఆ విధముగా ఉంటే నువ్వేమీ పొందుకోలేవు తల్లి. నీకు ఆయనకి ప్రదానము చేయబడింది కాబట్టి నీ కొన్ని దృష్టి అంతా ఆయన మీద ఉండాలి. హల్లెలూయా. నీ ఆశ అంతా ఆయన మీద ఉండాలి, నీ శరీరం అంతా ఆయన మీద ఉండాలి, నీ ఆత్మ అంతా ఆయన మీద వైపు ఉండాలి. ఆయన వైపు నువ్వు తిరగాలి. హల్లెలూయా. తిరిగితే అంటూ ఉన్నాడు, నేను రక్షించే దేవుడు అంటూ ఉన్నాడు. యోనా గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చదవండి తల్లి. 8వ వచనం. ఒకవేళ చదువు తల్లి. 3వ అధ్యాయం 8వ వచనం. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చలార్చుకొనును గనుక మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. హల్లెలూయా. అంటే ఆ యొక్క యోనాను పంపించి దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యొక్క నినివే పట్టణము ఉగ్రతకు లోనవుతూ ఉంది. వారి దుర్గతి వచ్చే పరిస్థితి ఏర్పడింది. వారి పాపము బహు ఘోరమైపోయింది. కాబట్టి ఓ యోనా, నువ్వు వెళ్ళి సువార్త చాటించమంటే ఆయన సువార్త చాటించారు. అప్పటి వరకు వారి నినివే ప్రజలు లోకము వైపు ఉన్నారు, లోక ఆశల వైపు ఉన్నారు, లోక శరీరపు కోరికల వైపు ఉన్నారు. ఎప్పుడైతే దేవాది దేవుని వాక్యాన్ని విన్నారో వారంటూ ఉన్నారు, రాజు అంటూ ఉన్నాడు, ఒకవేళ మనము ఆయన వైపు తిరిగితే, హల్లెలూయా, ఆయన వైపు తిరిగితే ఆయన మనసు మార్చుకొని పశ్చాత్తాపము పొంది ఆయన చేయవలసిన కీడు చెయ్యకుండా ఉంటాడు. హల్లెలూయా. నినివే ప్రజలందరూ ఉపవాసం ఉన్నారు. చంటి పిల్లలు మొదలుకొని పెద్దవారందరూ, పశువులు కూడా మేత మేయలేదు, ఇదిగో నీరు కూడా తాగలేదు. దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, వారి క్రియలు నేను చూశాను, వారి పశ్చాత్తాపాన్ని నేను చూశాను, వారు నా వైపుకు తిరగడం నేను చూశాను. వారు నా వైపు తిరిగారు కాబట్టి నా కోపము వారి మీదకి వెళ్ళదు. హల్లెలూయా. నా ఉగ్రత వారి మీదకి వెళ్ళదు. నా యొక్క ఆ శాపము వారి మీదకి వెళ్ళకుండా నేనేమి చేస్తానో తెలుసా? నా మనసును నేను మార్చుకున్నాను. హల్లెలూయా. నినివే పట్టణం రక్షింపబడడానికి గల కారణం ఏమిటంటే వారు ఒకప్పుడు లోకములో ఉన్నారు. ఇదిగో ప్రవక్త యొక్క యోనా వాక్యము విన్న తర్వాత వారు మనసు ఎవరి వైపుకి తిరిగిందని అంటే దేవాతి దేవుని వైపుకి తిరిగింది. హల్లెలూయా. వెంటనే రక్షించాడు తల్లి. ఎంతమంది తెలుసా? 1,20,000 మందిని దేవాతి దేవుడు రక్షించాడు. కారణం ఏమిటో తెలుసా? వారు మొదట లోకము వైపు ఉన్నారు. సువార్త విన్న తర్వాత వారు దేవాతి దేవుని వైపు
తిరిగారు. అందుకే జకర్యా గ్రంథంలో మాట్లాడుతున్నారు, మొదట మీరు నా వైపుకు తిరిగితే నేను మీ వైపుకు తిరుగుతాను. తిరిగిన తర్వాత ఒకటి నా కరుణను మీకు చూపిస్తాను, రెండవదిగా నా రక్షణను మీకు చూపిస్తాను. హల్లెలూయా. ఈరోజు మన కుటుంబము అంతా రక్షింపబడిందా? మన రక్త సంబంధులు రక్షింపబడ్డారా? మన భర్త రక్షింపబడ్డారా? మన పిల్లలు రక్షింపబడ్డారా? ఈరోజు నువ్వు ఉపవాసము ఉండగలుగుతూ ఉన్నావా? నిజముగా ఆయన తట్టు తిరిగి ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నీ పిల్లల కోసమో, నీ యొక్క పిల్లల భవిష్యత్తు కోసమో, మీ పిల్లల రక్షణ కోసమో, నీ భర్త మారు మనసు కోసమో, నీ రక్త సంబంధులు మారు మనసు కోసమో నువ్వు నిజముగా ఉపవాసం ఉండి ఆయన తట్టు రెండు చేతులు ఎత్తి ఆయన వైపు నువ్వు చూస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆయన నీ కుటుంబాన్ని రక్షించే దేవుడు. ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నాం తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్లాగా కష్టం వచ్చినప్పుడు వస్తూ ఉన్నాం. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవాది దేవుని దగ్గరికి వచ్చి నన్ను కాపాడు ప్రభువా అని అంటూ ఉన్నాం. ఆయన శ్రమ నుంచి, వేదన నుంచి ప్రక్కకు తీసివేసిన తర్వాత ఈరోజు మరలా అదే లోకం వైపు వెళ్ళిపోతూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నినివే ప్రజలు ఒకళ్ళు ఇద్దరు కాదు, ఒక 10,000 మంది కాదు తల్లి. వారు ఎంతమంది తెలుసా? పరిశుద్ధ లేఖనము సెలవిస్తుంది 1,20,000 మంది. ఎందుకు రక్షింపబడ్డారు? గల కారణం ఏమిటనంటే సువార్త విన్నారు, ఉపవాసము ద్వారా వారి కుటుంబముల కోసము, వారి రక్త సంబంధుల కోసము, వారి పట్టణము కోసము, వారి గ్రామము కోసము, వారి సంపదల కోసము, వారి ఆస్తి పాస్తుల కోసము, రక్షణ కోసము దేవాది దేవుని వైపు తిరిగారు. ఈరోజు నీ కుటుంబము ఎక్కడ ఉందో నీకు తెలుసు. ఇంకా నువ్వు ఆలస్యం చేస్తున్నావు, ఇంకా దేవాది దేవుని వైపు తిరగడం లేదు. ఇంకా నిజంగా దేవాది దేవుని వైపు తిరిగి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించే దేవుడు, నిన్ను నీ రక్త సంబంధాలు రక్షించే దేవుడు, నిన్ను నీ గ్రామాన్ని రక్షించే దేవుడు. ఈరోజు నిజంగా మనము తిరగగలుగుతూ ఉన్నామా తల్లి? ఈరోజు దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, ఏ విధముగా తిరగాలి, ఏ విధముగా ప్రార్థన చేయాలి, ఏ విధముగా ఆయన కరుణను పొందుకుంటాం, ఏ విధముగా ఆయన యొక్క రక్షణ మనం పొందుకుంటాం, మన పిల్లల మీదకి, మన కుటుంబం మీదకి రక్షణ వస్తుందంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధ పరుచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చబడును. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చింతపడుతూ ఉన్నాం, దుఃఖపడుతూ ఉన్నాము, కానీ సంపూర్తిగా ఆయన వైపు మనం తిరగడం లేదు. ఈరోజు ఆయన వైపు తిరగడం అంటే ఏమిటో తెలుసా? నీ చేతులను శుభ్రం చేసుకోవాలి. నీ చేతులు అనగా నీ శరీరకు సంబంధించిన పాపములను, నీకు శరీరకు సంబంధించిన ఆ యొక్క రుగ్మతను నువ్వు ఏమి చేయాలో తెలుసా? నువ్వు మొదట పరిశుద్ధపరచుకోవాలి. రెండవదిగా ఆయన మాట్లాడుతున్నాడు, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధ పరుచుకొనడి. అంటే మొదట నీ శరీరముకున్న పాపమును, నీ చేతులకున్న పాపము, నీ కాళ్ళకున్న పాపము, నువ్వు చూపులతో చేసిన పాపము, నువ్వు వినడం ద్వారా చేసిన పాపము, నీ తలంపుల ద్వారా చేసిన పాపము, ప్రతిదీ కూడా ఏమి చేయాలో తెలుసా? విడిచిపెట్టి ఆయన వైపుకి తిరగాలి. రెండవదిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ద్విమనస్కులారా మీరు రెండు మనసులు తీసివేసి ఒకే ఒక మనసు కలిగి ఉండండి. ఏమిటయ్యా మనసు అంటే పరిశుద్ధమైన మనసు. అంటే నీ శరీరము పరిశుద్ధముగా ఉండాలి, నీ ఆత్మ కూడా పరిశుద్ధముగా ఉండి ఆయన వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన అంటూ ఉన్నాడు, నీ కుటుంబాన్ని నేను రక్షించే దేవుడను, నీ బిడ్డలని నేను రక్షించే దేవుడను, నీ భర్తని నేను రక్షించే దేవుడను. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనం నిజంగా తిరుగుతూ ఉన్నామా? ఆయన వైపుకి తిరగగలుగుతున్నామా? నీ శరీరము శుభ్రముగా ఉందా? నీ ఆత్మ శుభ్రముగా ఉందా? ఇంకా ఇశ్రాయేలు ప్రజల్లాగా ఇదిగో రెండు మనసులు కలిగి కొంతసేపు ఆయన వైపుకి తిరగడము, కొంతసేపు లోకం వైపు తిరగడము ఉంటే ఆయన ప్రార్థన ఆలకించడు. ఆయన కరుణించే దేవుడు కాదు, ఆయన రక్షించే దేవుడు కాదు. ఎప్పుడు రక్షిస్తాడు, ఎప్పుడు కరుణిస్తాడంటే నీ శరీరము ఆయన వైపుకి తిరగాలి. రెండవదిగా నువ్వు ఆత్మ ఆయన వైపుకు నువ్వు తిరగాలి.
ఎందుకు రక్షించాడు నినివే పట్టణాన్ని? నినివే పట్టణంలో నివసిస్తున్న ప్రజలు 1,20,000 మంది రక్షింపబడడానికి కారణం ఏమిటో తెలుసా? వారు శరీర రుగ్మతను ఉపవాసము ద్వారా వారు శుభ్రం చేసుకున్నారు. రెండవదిగా వారి యొక్క ఆత్మలో ఉన్న ఆ కపటమును, ఆత్మలో ఉన్న ద్విమనస్కును ఏమి చేశారంటే వారు శుభ్రము చేసుకొని పరిశుద్ధపరుచుకొని వాక్యంతో స్నానము చేసి దేవాతి దేవుని వైపు తిరిగారు. ఈరోజు మనము తిరగగలుగుతున్నామా? నా పిల్లలు నా మాట వినడం లేదు, నా భర్త నా మాట వినడం లేదు, నాకు అనారోగ్యం ఉంది, ఆరోగ్యం లేదు, రకరకమైన కారణములు చెప్తూ ఉన్నాం. నువ్వు మొదట ఆయన వైపుకి తిరిగితే సమస్తము కూడా ఆయన చూసుకునే దేవుడు. నినివేలో ఆ యోనా ప్రవక్త వాక్యము చెప్పి వదిలిపెట్టాడు, కానీ సమస్తము ఎవరు చూసుకున్నారంటే దేవాతి దేవుడు చూసుకున్నాడు. హల్లెలూయా. కారణం ఏమిటో తెలుసా? రాజుతో సహా, గనులతో సహా ఎటువైపు తిరిగారు తెలుసా? దేవాతి దేవుని వైపుకి తిరిగారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు పెద్దగా ఉంటూ ఉన్నావు గృహానికి, ఈరోజు సంఘమునకు పెద్దగా ఉంటూ ఉన్నావు, ఈరోజు ఊరికి పెద్దగా ఉంటూ ఉన్నావు. నువ్వు తిరిగితే నీ బిడ్డలను దేవాతి దేవుడు తిప్పే దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనము తిరగగలుగుతూ ఉన్నామా? తిరగకుండా ఆయనతో మాట్లాడుతూ ఉన్నాం. దేవాతి దేవుని ఒకవైపు, నువ్వు ఒకవైపు ముఖము పెట్టుకొని మాట్లాడితే ఆయన మాటలు వినేవాడు కాదు, ప్రార్థన వినేవాడు కాదు, నిన్ను కరుణించే దేవుడు కాదు, నిన్ను రక్షించే, నీ కుటుంబాన్ని రక్షించే దేవుడు కాదు, నిన్ను ఆశీర్వదించే దేవుడు కాదు. ఎప్పుడు కరుణిస్తాడో తెలుసా? ఆయన ముఖము నీ వైపు ఉండాలి, నీ ముఖము ఆయన వైపు ఉండాలి. హల్లెలూయా. నీ శరీరము ఆయన వైపు ఉండాలి, నీ ఆత్మ ఆయన వైపు ఉండాలి. ఆయన శరీరము, ఆయన ఆత్మ నీ వైపు ఉన్నప్పుడు మాత్రమే దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నేను మొదట కరుణించే దేవుడను, రెండవదిగా నేను రక్షించే దేవుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఎంతమంది ఇంకా రక్షణ లేకుండా ఉంటూ ఉన్నారు? ఎంతమంది ఇంకా మన గ్రామంలో, మన సంఘములో నిజమైన రక్షణ లేకుండా ఉంటూ ఉన్నారు? కానీ మనము చక్కగా హాయిగా నిద్రపోతూ ఉన్నాం, చక్కగా హాయిగా మనము పడుకుంటూ ఉన్నాం, చక్కగా హాయిగా తినేవలసిన తినేసి చక్కగా పడుకుంటూ ఉన్నాం. ఈరోజు నీ భర్త ఇంటికి తాగి వస్తూ ఉంటే, నీ పిల్లలు పాడైపోతూ ఉంటే ఏ విధముగా నిద్రపడుతుంది తల్లి? ఏ విధముగా నువ్వు పడుకుంటూ ఉన్నావు? ఏ విధముగా నువ్వు జీవిస్తూ ఉన్నావు? నీకంటూ ఒక భారం లేదా? నీకంటూ ఒక బాధ్యత లేదా? నీకంటూ ఒక జీవము లేదా? నీకంటూ ఒక మార్గము లేదా? నువ్వు వెళ్ళవలసింది నువ్వెక్కడికి వెళ్ళాలనుకుంటూ ఉన్నావో ఈరోజు అందుకే దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు నశించిపోవడానికి వీలు లేదు, ఇదిగో మీరు శాపకరమైన జీవితంలో ఉండడానికి వీలు లేదు. ఒక బాధ్యత గల యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున. ఏమిటో తెలుసా? మీరు నా వైపుకు తిరిగితే చాలు, నేను మీ వైపుకు నేను తిరుగుతాను. ఓ తల్లి తండ్రి, ఈరోజు దేవాతి దేవుని వైపుకు తిరగగలుగుతున్నావా? ఆయన వైపుకు తిరగగలుగుతున్నావా? నీ శరీరాన్ని పరిశుద్ధపరచుకొని, నీ యొక్క ఆత్మను పరిశుద్ధపరచుకొని ఆయన వైపుకు తిరగగలుగుతున్నావా? ఆయన వైపుకు తిరిగితే మొట్టమొదట నీ మీద, నీ పిల్లల మీద ఆయన కరుణను చూపించే దేవుడు. రెండవదిగా అంటూ ఉన్నాడు, నా వైపుకి తిరిగితే రెండవదిగా మీ కుటుంబాన్ని రక్షించి మధ్య ఆకాశాన్ని నేను తీసుకువెళ్ళే దేవుడు అని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ముగించుకుందాం. 119వ దావీదు కీర్తన 110వ అధ్యాయం. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొగ్గిరి, అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. దావీదు గారు అంటూ ఉన్నారు, అనేక శ్రమలు వస్తూ ఉన్నాయి, ఉరులు ఒడ్డుతూ ఉన్నారయ్యా, నా ప్రాణము పోయే పరిస్థితిలో ఉన్నది, కానీ నీ వైపు నుంచి, నీ బోధన నుంచి, నీ యొక్క కట్టడల నుంచి, నీ యొక్క ఆజ్ఞల నుంచి ఆయన అంటున్నాడు, నేను తొలగి తిరగట్లేదు ప్రభా. హల్లెలూయా. ఎందుకయ్యా దావీదు సింహాసనం మీద దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నేను దావీదు కుమారుడు అని అంటూ ఉన్నాడు. ఎందుకు అంత యోగ్యత, ఎందుకు అంత ఘనత దావీదుకి వచ్చిందనంటే ఆయన ఒకటి ఎప్పుడైతే దేవాతి దేవుని తెలుసుకున్నాడో మరలా వెనక్కి తిరగలేదు తల్లి. ఆయన అంటూ ఉన్నాడు, ఏమిటయ్యానంటే అయినను నీ ఉపదేశమును నుండి నిన్ను తొలగి తిరగట్లేదు. ఈరోజు మనం తిరుగుతూ ఉన్నామా? ఈరోజు దావీదు గారు మాట్లాడుతూ ఉన్నారు, నేను తిరగడం లేదయ్యా, అనేక ఆపదలు వస్తూ ఉన్నాయి, అనేక కష్టాలు వస్తూ ఉన్నాయి, కానీ నేను నిన్ను పట్టుకొని
నీ వైపు నేను తిరుగుతూ ఉన్నాను. అక్కడే ఒక రాజు ఉన్నాడు. ఎవరయ్యానంటే సౌలు రాజు. యాజకుల వైపు తిరగలేదు, వాక్యము వైపు తిరగలేదు. ఎక్కడికి తిరిగాడు తెలుసా? లోకము వైపుకి తిరిగాడు. చివరగా ఎక్కడికి తిరిగాడయ్యా అంటే చెడుపు చలంగల వైపు తిరిగాడు. అతని కుటుంబము స్థిరము కోల్పోయింది. అతని కుటుంబము ఆ యొక్క రాజు వంశమును దేవాది దేవుడు మొట్టమొదట సౌలు మహారాజుకి ఇచ్చినది ఏమిటో తెలుసా? నీ వంశాన్ని నేనేమి చేస్తానంటే అభివృద్ధి పరుస్తాను, నేను స్థిరపరుస్తాను, నీ పేరు శాశ్వతంగా ఈ బైబిల్ గ్రంథంలో ఈ లోకంలో ఉండిపోతుంది. యోగ్యతను పోగొట్టుకోవడానికి గల కారణము ఏమిటయ్యారంటే అతనిలో స్థిరమైన మనసు లేదు. ఆయన వైపుకు మొట్టమొదట తిరిగాడు, కానీ అతని జీవితంలో రాను రాను వచ్చిన ఆ పరిస్థితులను బట్టి దేవాది దేవుని వైపుకి తిరగకుండా లోకము వైపుకి తిరిగాడు. దేవాది దేవుని వైపు తిరగకుండా మనుషుల వైపుకి తిరిగాడు. దేవాది దేవుని వైపుకి తిరగకుండా ఈ లోకం సంబంధించిన ఆ సాతాను శక్తుల వైపు తిరిగాడు. కాబట్టి ఒకే ఒక రోజున కుటుంబం అంతా శాశ్వతంగా కోల్పోవడం జరిగింది. ఈరోజు ఎటువైపు మనము తిరుగుతున్నాం? అందుకే జకర్యా గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు, మొదట నా వైపుకు మీరు తిరగండి, రెండవదిగా నేను మీ వైపుకు నేను తిరుగుతాను. ఎవరు మాట్లాడుతూ ఉన్నారయ్యా అంటే ఆయన అంటూ ఉన్నాడు, సైన్యములకు అధిపతి అయినా యెహోవాను మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అదే మాట ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు కరుణను పొందుకోవాలంటే ఆయన వైపుకు తిరగాలి. రెండవదిగా ఆయన రక్షణ నువ్వు పొందుకోవాలంటే ఆయన వైపుకు తిరగాలి. తల్లి, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడి, ఆయన కరుణ సంపన్నుడు గల దేవుడు తల్లి. ఆయన అంటూ ఉన్నాడు, నా నామములో మొట్టమొదట ఉండేది కరుణను చూపిస్తాను. ఆయన కరుణ గల దేవుడు, కరుణ గల మనస్సు గల దేవుడు తల్లి. ఆయనను కరుణను చూపిస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు ఆయనను కరుణను చూపించే దేవుడు. ఈరోజు నయోము వలె అన్నీ పోగొట్టుకొని ఇక్కడ నిలబడి ఉన్నవా? అన్నీ పోగొట్టుకొని ఈరోజు శాంతి సమాధానము లేకుండా ఈరోజు నువ్వు ఇక్కడ నిలబడి వాక్యము వింటూ ఉన్నావా? ఈరోజు దేవాతి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నయోము ఏ విధంగా ఇదిగో బెత్లెహేముకు మళ్ళీ తన మనస్సును మార్చుకొని దేవాతి దేవుని పట్టణం వైపుకు తిరిగిందో, తన మనస్సును మార్చుకొని దేవాది దేవుని వాక్యం వైపు తిరిగిందో, తన మనసును మార్చుకొని ఆ యొక్క బెత్లెహేము వైపుకు వచ్చిందో, ఈరోజు ఆయన సన్నిధికి నువ్వు వచ్చినట్లయితే, ఆయన వాక్యం వైపు నువ్వు తిరిగినట్లయితే, పరిశుద్ధ ఆత్మ దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే, నువ్వేదైతే కోల్పోయావో, ఆరోగ్యాన్ని కోల్పోయావా, శాంతిని కోల్పోయావా, సమాధానాన్ని కోల్పోయావా, నీ బిడ్డలను కోల్పోయావా, నీ భర్తను అనురాగాన్ని కోల్పోయావా? ఆయన అంటూ ఉన్నాడు, నేను సమస్తమును ఇచ్చే దేవుడను, నేను సమస్తము సమకూర్చే దేవుడను, నేను కరుణించే దేవుడను. దావీదు గారు అంటూ ఉన్నారు, అయ్యా నా కన్నులన్నీ నీ వైపు తిరుగుతూ ఉన్నాయి ప్రభువా. ఈ లోకము వైపు నేను తిరగడం లేదు ప్రభువా, అటు ఇటు నేను తిరగడం లేదు ప్రభువా. ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభువా నేను నిన్నే చూస్తూ ఉన్నాను ప్రభువా. నా మనసు నిన్నే చూస్తుంది, నా ఆత్మీయ నేత్రములు నిన్నే చూస్తున్నాయి ప్రభువా. ఎల్లప్పుడూ ప్రభువా సౌలు మహారాజు ఇదిగో ఖడ్గముతో తిరుగుతూ ఉన్నా, సైన్యంతో తిరుగుతూ ఉన్నా, ఆహారం లేకపోయినా, పానీయం లేకపోయినా, సరైన గృహము లేకపోయినా, సరైన వస్త్రము లేకపోయినా, శాంతి సమాధానం లేకపోయినా ప్రభువా ఇదిగో నేను నీ వైపే తిరుగుతూ ఉన్నాను ప్రభువా. నీ కరుణ నాకు కావాలి ప్రభువా, నీ కరుణ నాకు కావాలి ప్రభువా. నువ్వు కరుణించే దేవుడు కాదు ప్రభువా. నేను ఎవరిని ఆశ్రయించడం లేదు ప్రభువా. ఈ లోకాన్ని నేను ఆశ్రయించడం లేదు, ఈ లోక అధికారులను ఆశ్రయించడం లేదు, ఈ లోక మనుషులను ఆశ్రయించడం లేదు ప్రభువా. మొదట నీ వైపు తిరిగాను కాబట్టి నేను నీ వైపే తిరుగుతూ ఉన్నాను ప్రభువా. నువ్వు వైపు నా వైపుకు తిరిగి నాకు సహాయం చేయవా ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తల్లి, ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన వైపుకి నువ్వు తిరిగి నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వే ప్రజలందరూ కూడా ఒక్కరు కూడా విడవబడలేదు తల్లి, అందరిని దేవాది దేవుడు రక్షించాడు. కల కారణం ఏమిటో తెలుసా? మొదట అధికారులు తిరిగారు, మొదట ఘనమైన వారు తిరిగారు. ఈరోజు ఆ ఘనమైన దానిలో, ఆ ఘనమైన వాడిలో, ఆ అధికారిలో దేవాది దేవుడు నీ కుటుంబాన్ని నిలబెట్టాడు. ఈరోజు ఒక కుటుంబ అధికారిగా నువ్వు తిరిగితే, ఒక కుటుంబ యజమానిగా, ఒక యజమానురాలిగా నువ్వు తిరిగితే నీ బిడ్డలు తిరుగుతారు తల్లి.
తిరిగిన తర్వాత ఆయన అంటూ ఉన్నాడు, నేను రక్షిస్తాను, నీ బిడ్డలు నేను రక్షిస్తాను, నీ యొక్క ఆరోగ్యాన్ని నేను రక్షిస్తాను, నీ సమస్తమని రక్షించే దేవుడును అని మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ ప్రార్థన చేసుకుందాం.